ప్రకాశం జిల్లా పెద్దాయన కొండేపి అభివృద్ధి ప్రదాత దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం నిర్వహణకు సహకారాలు అందించిన డాక్టర్ సోదరులకు మెగా జాబ్ మేళతో 1000 మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేసిన హెచ్ఆర్ డెలిగేట్స్, వారికి రక్తదానం చేసిన యువకులకు, కార్యక్రమాలకు వాలంటీర్గా వ్యవహరించిన యువకులకు 1.5 దశాబ్ద కాలం తర్వాత కూడా పెద్దాయన చేసిన అభివృద్ధిని స్మరించుకుంటూ సభకు హాజరైన విజయవంతం చేసిన దామచర్ల అభిమానులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, కొండేపి ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నన్ను పెట్టుకున్నారా? ఓకే 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 మాజీ ఎమ్మెల్యే గారు అందరికీ కనపడ్డట్టు ఏమున్నారు కానీ ఇటుకి జరగండి. అన్నా నాయుడుపాలెం 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 సార్ 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 గ్రూప్ ఫోటో సార్ 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 देवी मह्यंगी महोदरणी महोद्यरिष्टधनी सर्वसिद्ध्यै च धीमहि तन्नो प्रचोदयात् सोनामस्य भूपास्यापसुना विवाचये महीं देवी विष्णुपत्नी मजूर्यां तदा అయిపోయింది కాబట్టి సత్యబాబు కొంచెం కొంచెం కూర్చోన్నా హైట్ అయిపోతున్నావు అన్న బాగా ఒకసారి నుంచో పెట్టు సరే ఒకసారి నుంచో పెట్టు ఇప్పుడు పెద్దలు కూడా అందరూ 2 నిమిషాలు పెద్ద గురించి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ
ఇప్పుడు మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందో కోరుతున్నాను. నియోజకవర్గం తిరుగుతుండేవాళ్ళే. అభివృద్ధి చేయడంలో మొట్టమొదటిగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పనిచేస్తే ఆయన కోసం నిజాయితీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు, అభిమానించేటువంటి దామచర్ల ఆంజనేయులు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి ఆ కార్యక్రమానికి నాతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేస్, మన మాజీ ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందనమాట. 17 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెప్పు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది, మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళ కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధాన గారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తాడు ఎప్పుడు కూడా. సత్య కానీ అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఉన్న దాదాపు 65 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీస్లో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నావు అని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నాను అని చెప్తే, రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతానని పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్తుని అందుబాటులో తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక సూర్య గారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మల్లవరపాడు గ్రామంలో పెద్ద ఆయన విగ్రహం, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని 2 విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్న, ఈ ఊర్లో అభివృద్ధి ఏ జరిగినా పెద్ద ఆయన చేసినటువంటిది. దాంతోపాటుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరారెడ్డిపాలెం వల్లూరి పిసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలో కావచ్చు, రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా అది రైతుల కోసం పెద్ద ఆయన చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఇప్పుడు ఇందాక విక్రయాలపేట రోడ్డు కందుకూరికి కొండేపికి కనెక్టివిటీ, ఇవే కాకుండా ఊళ్ళల్లో పోతే ఈ రోజులో పెద్ద ఆయన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద ఆయన బట్టలన్నీ మట్టి కొట్టుకొని పోతే ఇక్కడి నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు, ఆ రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మారటం, ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా పెద్ద ఆయన చేసినటువంటి పరిస్థితులు. నేను కొండేపులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కొండేపులో కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు కాలువలు చూస్తే ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీనికి కారకుడు పెద్ద ఆయన అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి వారు బీజేపీ వారికి ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్న దామచర్ల ఆంజనేయులు గారి అభిమానులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను కాలాతీతం అయినా కూడా మీరు పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఓపికగా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. పెద్ద ఆయన ఆంజనేయులు గారితో మాగుంట కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలీదు, 50 సంవత్సరాల నుంచి పరిచయం. అది 1974 సంవత్సరంలో వారు మేమందరం కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి. అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందువల్ల వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు. అక్కడ కూడా ఆయన ఆశీస్సులు
ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండేది. ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే కృష్ణారావు గారు, పూర్ణచంద్రరావు గారు, ఆ తర్వాత జనార్దన్ గారు, సత్య గారు, జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కార్యక్రమమైనా, మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమమైనా కూడా, ఇక సబ్ స్టేషన్ అనేది కూడా మంత్రి గారు రవికుమార్ గారి ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేసుకోవటం, రోడ్ల నిర్మాణం చేసుకోవటం అనేది ఒక మంచి ఆనవాయితీ. ఇది 17వ వర్ధంతిది. చాలా వర్ధంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాను. నేను ఆయన మరణించిన రోజు నేను కనిగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు తెలియగానే రావటం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో కలపటం జరిగింది. దాంతో అదేదో ఊరికే జరిగిపోయింది కాదు. మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీ కానీ అందరూ కూడా పట్టుబడి ముఖ్యమంత్రి గారితో సాధించుకోవడం వల్లే జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి పరంగా మరింతగా నిధులు రావటమే కాకుండా మరింతగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి మీరందరినీ కూడా మీరు ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రామచర్ల ఆంజనేయ గారి కార్యక్రమం 17వ వర్ధంతికి పిలవటం అనేది అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వయసులో కొద్దిగా చిన్నవాడినే అయినా కానీ ఆంజనేయ గారితో కొన్నిసార్లు కలవటం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ మాత్రం నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఎప్పుడు కూడా కనిపించేది ఏంటంటే, వీరు సత్యాన్ని చూసినా, వీళ్ళందరినీ చూసినా తర్వాత వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అలాగే కందుకూరు నియోజకవర్గానికి, కొండేపు నియోజకవర్గానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కందుకూరు నియోజకవర్గానికి, కొండేపు నియోజకవర్గం చిలుకూరుపాడు దగ్గర విక్రయాలపేట మధ్య ఆ బ్రిడ్జి ఎక్కినప్పుడల్లా కూడా మాజీ శాసనసభ్యులు శివరాం గారు, అలాగే ఆనాటి మంత్రివర్యులు పెద్దలు, కొండేపుకి కనెక్టివిటీ లేని పరిస్థితి, వర్షాకాలం వస్తే తిరిగిపోయే పరిస్థితి, అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలోనే పెద్ద ఆయనని పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు గారి వారసులుగా పెద్దలు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సత్య గారు కూడా ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం పొందుతూ మన అందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ్యులుగా అవకాశం వచ్చింది, తప్పకుండా మీరు అందరూ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు ఏవైతే కోరుకున్నారో అలాగే మేమందరం కూడా ఆ బాటలో నడిచి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని, అలాగే మరొకసారి 17వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్న పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారికి ఘనమైన నివాళులు తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. సత్య గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు స్వర్గీయ ఆంజనేయ గారు గుర్తుగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన పెంచిన విలువలతో పాటు మన జనార్దన్, సత్య రాజకీయాల్లో ఇంకా పై స్థాయికి చేరాలని, వారి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వారి పాత్ర కూడా శ్రద్ధ ఉండాలని కోరుకుంటూ, ఆంజనేయ గారికి, స్వర్గీయ ఆంజనేయ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నా దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. బాగా కష్టపడి పనిచేసాడు, డబ్బులు ఆశించేవాడు కాదు. ఆ గుర్తుతోటి ఎప్పుడు ఆయన టాటా ఎస్టేట్ పెద్ద కారు ఉండేది, పొడవాటి కారు. ఆ కారులో ఏ రోజు కొండేపు నియోజకవర్గం వచ్చినా కంటిన్యూస్గా ఆయనతో తిరుగుతుండేవాడిని. మొట్టమొదటిగా మా గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో హౌసింగ్ సంబంధించి అసిస్ట్ ఇండియా దగ్గరికి తీసుకెళ్ళి మేము ఒకటి అడిగాం, మీరు గెలిచితే డబ్బులు ఇవ్వద్దు మా గ్రామానికి, మీరు గెలిస్తే మా ఊరు పనులు చేయాలా. ఆ రోజు మా ఊరికి ఇచ్చిన డబ్బులు ఎంతంటే 3,000 రూపాయలు ఖర్చుల కోసం, అన్నిటికీ కలిపి 3,000 రూపాయలు. ఇంకొక 500 రూపాయలు నేను ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకున్న 3,500. ఎవరికన్నా ఇస్తే అవి కూడా తింటారేమో అని నా దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టింది 1,500. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 2,000 తీసుకెళ్ళి గ్రామాల్లో చికెను, రైస్ ఇచ్చి ఆ గ్రామాలు వేరే వాళ్ళకి ఇచ్చాం. ఇది ఖర్చు. ఇది ఆంజనేయులు గారి దగ్గర ఉన్నటువంటి నాకున్న క్రెడిట్. అందుకని ఆయన ఎప్పుడు కూడా కొండపికి వస్తే కంటిన్యూస్గా ఆయన కారులో ఉండేవాళ్ళు, నియోజకవర్గం తిరుగుతుండేవాళ్ళే. అభివృద్ధి చేయడంలో మొట్టమొదటిగా కొండేపు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పనిచేస్తే ఆయన కోసం నిజాయితీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు, అభిమానించేటువంటి ఒక మంచి నాయకుడు. వారి వర్ధంతి ఈరోజు 17వ వర్ధంతి జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి మనందరికీ వచ్చి ఆయనకి నివాళులు ఇప్పించేటటువంటి అదృష్టం కలగడం మహద్భాగ్యంగా భావిస్తూ
మరొకసారి ఆయన్ని మనం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ మీ అందరితో దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. రామచల్ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈరోజు మన పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేస్తాం. అట్లానే ఈ సంవత్సరం కూడా మనం పిలవగానే ఎన్నో పనులున్నా కూడా పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దామచర్ల అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే 17 నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ రోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు, ఎవరు చేశారు అంటే రామచర్ల ఆంజనేయ గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు అవుతుందో, 2 నియోజకవర్గాలకి ఏ విధంగా అవుతుందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా, అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా 2 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. మా వాళ్ళు అయితే ఒంగోలులో జైలుకి వెళ్ళారు, అదేవిధంగా కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, అదేవిధంగా నా మీద 23 కేసులు పెట్టారు. అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడి ఈరోజు 100 రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ 100 రోజులకే మళ్ళా పార్టీ మారదాం, మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం నింపుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం, కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది. అంటే 4 రోజులు 5 రోజులు కూడా మనలో ఉండే పరిస్థితులు కనపట్ల, మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు. నేను తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు. జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తాం.
వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను. మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా, నువ్వు మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో, నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి ఏం చేయాలా, మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా, మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తామనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాం. మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు, నరసరాపేట నుంచి వచ్చారు. వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్నకాడి నుంచి మాకు అందరికీ తెలుసు, అక్కడే మేము చదువుకున్నాం. 10th ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంపీగా, పార్లమెంటు లీడర్గా, అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనందరి ఆప్తులు, అందరికీ తెలుసు. ఎన్ని కార్యక్రమాలకి పిలిచినా, ఎక్కడికి రమ్మన్నా కూడా ఎప్పుడు కూడా మన ప్రోగ్రాం అంటే అటెండ్ అయ్యే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా మిత్రుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఈరోజు అందులో ఇప్పుడే ఫోన్ వచ్చింది, సీఎం గారు రమ్మన్నారని. అయినా కూడా ఈరోజు మన మీద ఒక నమ్మకంతో వచ్చిన మన రవి గారికి, అదేవిధంగా రామారావు గారికి, శివరామ్ గారికి, అదేవిధంగా మన అశోక్ ఇక్కడి నుంచి గిద్దలూరులో ప్రోగ్రాములు చూసుకొని మన అశోక్ గారికి, అదేవిధంగా బాలాజీ గారికి, మన సాంబశివరావు మొన్న వచ్చేసి ఈ ప్రోగ్రాం కోసమే ఉండి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సాంబశివరావు గారికి, లక్ష్మి గారికి, అదేవిధంగా మన మేయర్ గారికి, సుజాత గారికి, మన కందుకూరు మన నాగేశ్వరరావు గారికి, ఎలక్షన్ బాబు గారికి, వీళ్ళందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో కూడా ఇలానే కలిసి ఉంటాం. ఏ కష్టాలు, ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసి యూనిటీగా పనిచేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మన స్వామి కూడా ఈ గ్రామంలోనే ఉండటం, మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం, అదేవిధంగా మంత్రి అవ్వటం చాలా సంతోషమైన విషయం. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాను కూడా కలుపుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా మన స్వామి కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నరేంద్ర కొంచెం వెనక్కి కొద్దిగా వెనక్కి రావాలన్నా. బాటలు దయచేసి ఉండు అన్నా అన్నా సత్యన్నా అన్నా 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 వీడియో పట్టుకోవట్లేదు.
బాలాజీ గారిని వేదిక రాసిన సార్ ప్లీజ్ సార్ 2 నిమిషాలు సార్. అన్నా 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 శ్రీనన్న కల్లూరు రాంబాబు గారు వెంకటపాలెం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి 50,000 రూపాయల చెక్కు ఇస్తున్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్ సార్. ఫార్మసీ అండ్ డాక్టర్స్ ప్లీజ్. మెడికల్ క్యాంప్ నిర్వహించినటువంటి